ఆ ఉంగరం యొక్క వెల మీరు చెల్లించలేరు, అది చాలా ఖరీదైంది. యజమానికి అర్థం కాల. నా చేతిలో బంగారపు ఉంగరం పెట్టి చాలా ఖరీదైంది, నేను కట్టలేను అంటున్నావు, ఏమిట్రా నీ సంగతి, ఏం చెప్పాలనుకుంటున్నావు? అప్పుడు ఆ పనివాడు అంటున్నాడు, సార్ నాకు ఒక్కగానొక్క కుమారుడు ఉండేవాడు సార్, వాడంటే నాకు ప్రాణం సార్, వాడి కోసం నేను ఏమైనా చేస్తాను సార్. ఒకరోజు వాడు మా దగ్గరలో ఉన్న కాలువకి వెళ్ళి, నా కుమారుడు కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడి చేతిలో ఉన్నటువంటి ఉంగరం జారి కాలువలో పడిపోయింది సార్. ఆ ఉంగరం నేను ఎంతో ప్రేమతో వాడికి ఇచ్చాను సార్. ఆ ఉంగరం ఎప్పుడైతే కాలువలో పడిపోయిందో, మా నాన్న ఉంగరం అని చెప్పి గబగబా ఆ ఉంగరాన్ని పట్టుకునే ప్రయత్నంలో నా కుమారుడు కాలువలో పడిపోయాడు. ఆ ఉంగరాన్ని అయితే పట్టుకోగలిగాడు, కానీ ప్రాణాన్ని మాత్రం కాపాడుకోలేకపోయాడు సార్. ఈ ఉంగరానికి మీరు వెల కడతానంటున్నారు, దయచేసి వెల కట్టద్దు సార్. ఎందుకని? ఇది నా కుమారుని ప్రాణము ఖరీదు సార్. నా కుమారుని ప్రాణానికి దయచేసి మీరు ఖరీదు కట్టకండి సార్. దాని ఉన్న ఫలానా అంగీకరిస్తేనే దానికి విలువ సార్. ప్లీజ్ సార్, ఈ ఉంగరానికి వెల కట్టద్దు. ఆ మాట వింటున్నప్పుడు ఆ యజమాని అన్నాడు, ఒరే, ఇదే విషయాన్ని నేను చాలా కాలంగా చెప్తూ వచ్చానురా. చేజారిపోతున్న నిన్ను నన్ను పట్టుకోవాలి అని చెప్పి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణం పోగొట్టుకున్నాడు రా. ఆ ప్రాణం పోగొట్టుకున్న ఆ యేసుక్రీస్తుకు నువ్వు వెలగడతానంటావేమిటి? ఆయనను ఉచితముగా నువ్వు అంగీకరిస్తేనే ఆ తండ్రికి సంతోషం రా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను యేసుక్రీస్తు చేసిన త్యాగానికి ఏ మాత్రము వెల కట్టే ఛాన్స్ లేదు. మనం చేయగలిగిందల్లా ఏమిటయ్యా అంటే, ఆయన చేసిన త్యాగానికి, సలిపిన బలి యాగానికి జీవితాంతము రుణపడి ఆయనకి ఇష్టలుగాను, ఆయన చెప్పినట్టుగా చేసేవారిగాను ఉండడమే దేవుడు కోరుకుంటున్నాడు. జీవించువారు ఇక మీదట, అంటే నువ్వు నేను, తమ కొరకు కాక తమ కొరకు మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకు మనం జీవిస్తాము అని ఆయన నమ్మి మన కోసం ప్రాణం పెట్టాడండి. ఎంత గొప్ప నమ్మకం అండి ఆయనది.